అంటే ఇక్కడ డిఎండికే ఏ విధంగా ముందుకు వెళ్తుంది? డిఎండికేకి ఒక సీటు ఉంది, ఏఎంఎం దినకర్ ఇక్కడ ఒక సీట్లో గెలిచారు, ఆయన కూడా శశికళ దినకర్ ఒకటి గెలిచారు. సో వీళ్ళిద్దరిని తీసుకుంటారా లేదా అనేది ఒకటి. ఒకవేళ డిఎంకేని అవసరం ఉంటే తీసుకునే పరిస్థితి కానీ జరిగితే ఇక కంఫర్ట్గా అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఉంటాం. కానీ ఈ లోపల ఉదయం నుంచి జరుగుతున్న చర్చ ఏంటి? డిఎంకే ఏటీఎంలు కలవబోతున్నాయి, వాళ్ళిద్దరు సీట్లు గెలిచిన తర్వాత అక్కడున్న మెజార్టీని పూర్తిగా తీసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది అనే ఒక చర్చ చాలా క్లియర్గా జరుగుతుంది. దీనికి సంబంధించిన దాంట్లోనే మనం కానీ ఒకసారి కానీ చూసుకుంటే క్లియర్గా ఈ వ్యవహారంలో డిఎంకేకి 47, అలాగే డిఎంకేకి 59, అన్నా డిఎంకేకి 47 ఉన్నాయి. కాబట్టి అట్ ద సేమ్ టైం కూటమిలో అన్నా డిఎంకే నుంచి కాంగ్రెస్ వెళ్ళిపోయింది. ఒకవేళ అక్కడ ఇప్పుడు సిపిఎం ఇటువైపు ఉంటుందా, డిఎంకే వైపు ఉంటుందా, లేదు టీవీకే వైపు ఉంటుందా అని చూడాలి. అలాగే సిపిఐ వామపక్షాలు ఏ విధంగా ఉంటాయి చూడాలి. అలాగే ముస్లిం లీగ్ కూడా 2 గెలిచింది, వాళ్ళు కూడా డిఎంకే కూటమిలో ఉన్నారు. వాళ్ళందరూ ఆ కూటమిలో ఉంటారా, లేదు ఒకవేళ టీవీకే వైపుకి వెళ్తారా అనేది కూడా చూడాలి. అయితే ఇప్పుడు ఒక ఆప్షన్ ఇప్పుడే తాజా సమాచారం అవుతుంది. డిఎంకే నుంచి వస్తున్న కొన్ని వార్తల్లో మాత్రం కొన్ని కీలకమైన అంశాలు అయితే మనకి అందుతున్నాయి. మనోజ్ కనిమొళి ఇప్పుడే ఒక స్టేట్మెంట్ పీటీఐతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పు అత్యున్నం అనేది, దానికి గౌరవించడం తమ బాధ్యత అని కూడా ఆమె చెప్పారు. ఈసారి ఎన్నికల ఫలితాలు పూర్తిగా స్పష్టంగా లేకపోయినా ప్రజా తీర్పును అంగీకరించాల్సిందే. ద్రవిడ మున్నేటి కళగంకు అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేటి కళగంకి బయట నుంచి మద్దతు ఇస్తుంది అంటే ఏఐడిఎంకి మద్దతు ఇస్తున్నట్టుగా వస్తున్న వార్తల్లో అసలుకి ఇవన్నీ కూడా ఊహాగానాలే అని చెప్పి చాలా క్లియర్గా కొట్టిపారేశారు. అంటే డిఎంకే ఏఐడిఎంతో కలిసి సపోర్ట్ ఇచ్చే పరిస్థితే లేదు అనేది చాలా క్లియర్గా చెప్పిన వారు. మేము డిఎంకే చెందిన వారమని, ఇతర పార్టీల అంతర్గత వ్యవహారాలపై స్పందించబోమని కూడా ఆయన క్లియర్గా చెప్పారు. మిగతా వాళ్ళు ఏమన్నా మాట్లాడుకుని మాకు అనవసరం, మేమైతే ఏఐడిఎంకేకి కలిసే ప్రసక్తే లేదు, ఏఐడిఎంకేతో ఉండే పరిస్థితి లేదు. కనిమొళి డిఎంకేలో చాలా కీలక రోల్ చేస్తున్నారు, ఆమె ఎంపీగా కూడా ఉన్నారు మనకు తెలిసింది. సో అటువంటి లీడర్ జస్ట్ ఇప్పుడే ఒక ఈ బ్రేక్ని క్లోజ్ చేసింది. డిఎంకేతో అన్నా డిఎంకే కలిసి ప్రసక్తే లేదనేది క్లియర్గా చెప్పేసిన పరిస్థితి. సో ఈ యాంగిల్స్లో ఇప్పుడు కానీ చూసుకుంటే ఈ 3 పార్టీలు వామపక్షాలు, తర్వాత వామపక్షాలు 4 వీటికి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు ఈ వ్యవహారాన్ని నడుపుతారు, వీసీకేకి సంబంధించిన వ్యవహారం కూడా ఏ విధంగా తన ప్రకటన ప్రకటించబోతుంది అనేది చూడాలి. ఇప్పుడు ఈ 6 చాలా కీలకంగా మారాయి. 4 వామపక్షాలు 4, వీసీకే 2. ఇప్పటికీ వాళ్ళతో టచ్లో కూడా నాయకులు వెళ్ళారు. వాళ్ళు మాట్లాడిన సందర్భంలో కూడా బహుశా ఈరోజు దానికి సంబంధించి ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా మనకి స్పష్టంగా కనపడుతుంది. మనోజ్ రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా ప్రీ పోల్ అంటే ఎన్నికల కంటే ముందు కూటమిలో ఉన్నటువంటి పార్టీల గురించి చూస్తే డిఎంకే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఐఎంఎల్, సిపిఐ, సిపిఎం, వీసీకే, డిఎండికే ఈ పార్టీలన్నీ ప్రిపోల్ ఎలక్షన్స్ పొత్తులో ఉన్నాయి. అన్నా డిఎంకే, పిఎంకే, బీజేపీ, ఏఎంఎంకే ఈ పార్టీలన్నీ బిఫోర్ ఎలక్షన్స్ పొత్తులో ఉన్నాయి. కానీ హంగ్ వచ్చింది, పూర్తి స్థాయి మ్యాజిక్ ఫిగర్ ఎవరికి రాలేదు, విజయ్ కూడా మ్యాజిక్ ఫిగర్ రాలేదు. సో గవర్నర్ దగ్గరికి వెళ్ళి బేసిక్గా ఒక నామ్స్ ప్రకారంగా గతంలో ఎక్స్పర్ట్స్ చెప్పినా, గతంలో జరిగిన రాజకీయ పరిణామాలు చూసినా, ఏం చేసినా కూడా మనం ఫ్లోర్ టెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ముందుగా గవర్నర్ ఏదైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎక్కువ స్థానాలు గెలిచిందో ఆ పార్టీని పిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని గవర్నర్ ఇన్వైట్ చేయాలి. కానీ ఇక్కడ గవర్నర్ చేస్తున్న మాట ఏంటంటే ఐఎమ్ ప్రొటెక్టింగ్ డెమోక్రసీ, నేను డెమోక్రసీని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాను కాబట్టి మ్యాజిక్ ఫిగర్తో రమ్మని విజయ్ని చెప్పాను అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. ఏ పార్టీని కూడా ఆహ్వానించను కూడా అని అక్కడ గవర్నర్ చెప్తున్న పరిస్థితి. కానీ మధ్యలో ఏం జరుగుతోంది? ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్స్ హంగ్ వచ్చింది కాబట్టి ఇలా ఉంది డ్రామా అంటే, విజయ్ గెలిచింది 108 స్థానాల్లో, అండ్ ఒక విజయ్ 2 స్థానాలు గెలిచారు కాబట్టి 107, అండ్ కాంగ్రెస్ పార్టీ 5. ఇప్పటి వరకు వీళ్ళు ఫిక్స్ 112 ఫిక్స్, వాళ్ళకు 112 స్థానాలు అయితే యాజ్ ఆఫ్ నౌ చిటికేస్తే వచ్చి రాలిపోయే రకంగా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇక కావాల్సింది ఎంత? మ్యాజిక్ ఫిగర్ కావాలంటే ఇంకొక 6 లేదా 7, 9 అంటే ఫుల్ మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే 6 స్థానాలు ఉండాలి. దాంట్లో వీసీకే 2, సిపిఐ, సిపిఎంలు అన్నీ కలిపి 6 స్థానాలు అవుతూ ఉన్నాయి. ఐఎంఎల్ మద్దతు ఇవ్వని చెప్పేసింది, అటువైపు నుంచి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కలవరు, ఎంఎంకే కలవనని చెప్పింది, పిఎంకే రానని చెప్పేసింది, డిఎండికే కూడా కలవనని చెప్పేసింది. దీంతో 107+5 112 మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. వీసీకే, కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి ఇంకా వాళ్ళ డిసిషన్ అనౌన్స్ చేయాల్సి ఉంది. ఆలోగా డిఎంకే, అన్నా డిఎంకే ఓ చర్చను మొదలుపెట్టాయి. ఏంటంటే డిఎంకే స్టాలిన్ వైపు నుంచి అన్నా డిఎంకేకి మద్దతు వెళ్ళినట్టుగా,
ఆ మద్దతు కాస్త ఎలా ఉంటుందని డిఎంకే 59 స్థానాలు గెలిచింది, అన్నా డిఎంకే 47 స్థానాల్లో, ఐయుఎంఎల్ 2 స్థానాలు, పిఎంకే 4, ఏఎంఎంకే 1, డిఎండికే 1. అంతా కలిపి మేము 114 అవుతున్నాం. మేము కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, పళనిస్వామి ముఖ్యమంత్రి, ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం అనే రకంగా ఓ చర్చ మొదలైంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచారు, వాళ్ళని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమంటే అవకాశం ఇవ్వకుండా బద్ద శత్రువులుగా ఒక పార్టీ ఏర్పాటు తర్వాత డిఎంకే అనేది మొదటి పార్టీ, ఆ తర్వాత అన్నా డిఎంకే పుట్టుకొచ్చింది డిఎంకే నుంచి. అలా పుట్టుకొచ్చిన అన్నా డిఎంకే ఇప్పుడు మళ్ళీ డిఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా సిద్ధమైంది. దీంట్లో వాళ్ళ పొత్తు బ్రేక్ అయింది. ఏంటి, బీజేపీ ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచినప్పటికీ బీజేపీతో ఉన్న పొత్తుని బ్రేక్ చేసుకుంది అన్నా డిఎంకే. ఆ రకంగా ముందుకు వెళ్తాం. అమిత్ షా కూడా సీరియస్ అవుతున్నారట. అయితే 114 స్థానాలు, వాళ్ళకు కూడా ఫుల్ మ్యాజిక్ ఫిగర్ లేదు. బీజేపీ కలవనంటోంది. బీజేపీ ఒక స్థానం గెలిచినా కూడా we never wants to meet with DMK and అన్నా డిఎంకే వాళ్ళతో కలవము, మేము వీరి పొత్తు ధర్మాన్ని బ్రేక్ చేస్తారని అన్నా డిఎంకే పైన బీజేపీ ఆగ్రహానికి గురవుతుంది. అమిత్ షా కూడా సీరియస్ గా ఉన్నారు. ఏ క్షణమైనా తమిళనాడులోకి అటు అమిత్ షా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గేమ్ చేంజింగ్ ఎవరు అని అంటే మరి కనుక వీసీకే అండ్ కమ్యూనిస్టులు గేమ్ చేంజర్స్. వాళ్ళు ఈ పొత్తులో నిజంగానే కనుక అన్నా డిఎంకే కలిసి ఇంకొన్ని పార్టీలతో కలిసి 114 స్థానాలకు సాధించిన వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా వీసీకే కమ్యూనిస్ట్ పార్టీల మద్దతు కంపల్సరీ. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా వీసీకే అండ్ కమ్యూనిస్ట్ పార్టీల మద్దతు కంపల్సరీ. ఒకవేళ విజయ్ ముఖ్యమంత్రి అయితే అన్నా డిఎంకే పార్టీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు విజయ్తో పాటు కలిసి నడవడానికి. అవసరమైతే పార్టీని సైతం విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. యాంటీ డిఫెక్షన్ కోసం ఇప్పటికే పళనిస్వామి గవర్నర్ కలిశారు, రాధా విశ్వనాథ్ అర్లేకర్ని కలిశారు. యాంటీ డిఫెక్షన్ కోసం అమలు చేయడానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. మరి ఏం జరిగిందో చూడాలి. అన్నా డిఎంకేని కలిసి నడిస్తే కనుక వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ పార్టీలని పూర్తిగా భూస్థాపితం చేసుకున్నట్టు అవుతుంది. బికాస్ ద్రవిడియన్ పార్టీస్ గా ఒకరినొకరు ఇద్దరు వ్యతిరేకించుకుంటూ ఉన్నారు. ఈ వ్యతిరేకంలో చాలా దారుణంగా పరిస్థితి మారిపోతోంది. రాజకీయం కాస్త వ్యతిరేకంగా అక్కడ 10 ఏళ్ల పాటుగా వాళ్ళు పోరాడుకున్నారు. 10 ఏళ్ళు అన్నా డిఎంకే ప్రభుత్వం అధికారంలో ఉంది జయలలిత నేతృత్వంలో. 5 ఏళ్ల పాటుగా స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒకరంటే ఒకరు ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి కాస్త రాజకీయాలు ఎంత దిగజారుస్తాయంటే అయినా పర్వాలేదు, మేము తిట్టుకుంటాం.